వంటి వ్యక్తి మీదైనా చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. ఫస్ట్ థింగ్, అది ఎవరైనా సరే. ఏమండి, మళ్ళీ చెప్తున్నా, భారతిరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడాడంటేనే సోదరులా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన అతన్ని కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి, ఆ రోజు కేసు పెట్టిన పరిస్థితి. మేము తప్పును తప్పులాగే చూస్తాం, కప్పిపుచ్చాలని మేము చూడటం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్సే వేసుకోమని మాత్రం వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆయన కాండక్ట్ సర్టిఫికేట్ ఆయన ఇస్తారు, కానీ ప్రజలు ఇవ్వాలండి కాండక్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఎవరికైనా, ఏ పొలిటీషియన్స్కైనా. విషయం ఏంటంటే కేసులు నడుస్తున్నాయి, దర్యాప్తు నడుస్తుంది, కేసులు చెప్తాయి ఎవరు నీతిమంతులు, ఎవరు నెమ్మదస్తులు, ఎవరు నిజాయితీ పరులని కోర్టులు చెప్తాయి. ఎందుకు మనం కంగారు పడాల్సిన అవసరమే ఉంది?